ఈ వీడియోలో మనం సెట్ కోసం డీటెయిల్గా చూద్దాం. సెట్ అంటే మీకు వెంటనే గుర్తుకు రావాల్సింది మెయిల్ ఐడి కానీ, ఇన్స్టాగ్రామ్ ఐడి కానీ ఇవన్నీ యూనిక్గా ఉంటాయి. లేదు నేను డూప్లికేట్ ఐడీస్ క్రియేట్ చేస్తాను అంటే సిస్టమ్ ఆన్ చేస్తుంది, అసలు అలౌ చేయదు. అలాగే సెట్లో కూడా డూప్లికేట్ వాల్యూస్ ఉండవు, యూనిక్ వాల్యూస్ మాత్రమే ఉంటాయి. ఇఫ్ యు ఆర్ ట్రైంగ్ టు యాడ్ డూప్లికేట్స్ సింప్లీ సెట్ ఇగ్నోర్ చేస్తుంది. లిస్ట్ టపుల్ ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసాం. లిస్ట్ డూప్లికేట్స్ని అలౌ చేస్తుంది, టపుల్ కూడా డూప్లికేట్స్ని అలౌ చేస్తుంది. ఏదైనా ఎలిమెంట్ యాక్సెస్ చేయాలి అంటే ఇండెక్సింగ్ యూజ్ చేసి యాక్సెస్ చేసాం. లెట్స్ ఏ ఎల్ 10 యాపిల్ 20 ఇది నా లిస్ట్. యాపిల్ యాక్సెస్ చేయాలి అంటే ఎల్ ఆఫ్ 1 యాపిల్ అవుట్పుట్ వస్తుంది. బట్ సెట్లో ఉన్న ఎలిమెంట్స్ అన్ఆర్డర్డ్ కాబట్టి ఇండెక్స్ ద్వారా యాక్సెస్ చేయలేం. ఒక ఎంటీ సెట్ క్రియేట్ చేస్తున్నా. జనరల్గా లిస్ట్ అయితే స్క్వేర్ బ్రాకెట్స్ పెట్టి క్రియేట్ చేస్తాం, టపుల్ అయితే సర్క్యులర్ బ్రాకెట్స్. బట్ సెట్ అలా కాదు, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. సెట్ కర్లీ బ్రేసెస్లో వాల్యూస్ ఇనిషియలైజ్ చేస్తాం కదా, సెట్ అలా ఇస్తే అది సెట్ అవ్వదు. మీరు టైప్ చెక్ చేసి చూడండి, డిక్షనరీ అవుట్పుట్ వస్తుంది. ఇప్పుడు సెట్ ఎలా క్రియేట్ చేయాలంటారా, సెట్ ఆఫ్ అని ఇస్తే అది సెట్ ఎంటీ సెట్ క్రియేట్ అయినట్టే. ఇప్పుడు సెట్లో వాల్యూస్ ఇద్దాం, 10 20 ఇచ్చాను. ఇప్పుడు దీని టైప్ చెక్ చేయండి, ఇప్పుడు ఇది సెట్ అవుతుంది. టపుల్ ఇమ్యూటబుల్ అని చెప్పుకున్నాం. లిస్ట్ సెట్ మ్యూటబుల్ అంటున్నాం. మ్యూటబుల్ అంటే ఏంటి, డేటాను యాక్సెస్ చేయడమే కాకుండా మోడిఫై చేయొచ్చు. లైక్ ఎలిమెంట్స్ యాడ్ చేయొచ్చు, రిమూవ్ చేయొచ్చు. ఎస్ అనే సెట్లో 1 2 3 ఉన్నాయి, ఒక కొత్త ఎలిమెంట్ యాడ్ చేద్దాం. ఎస్ డాట్ యాడ్ ఆఫ్ 4 ప్రింట్ చేస్తే మీ అవుట్పుట్ 1 2 3 4. యాడ్ యూజ్ చేస్తే ఇక్కడ ఒక వాల్యూ మాత్రమే పాస్ చేయగలుగుతున్నాం. మీరు మల్టిపుల్ వాల్యూస్ యాడ్ చేయాలి అంటే అప్డేట్ యూజ్ చేస్తాం. అప్డేట్లో లిస్ట్ ఇవ్వచ్చు, టపుల్ ఇవ్వచ్చు. ఇక్కడ లిస్ట్ ఇచ్చాను, అవుట్పుట్ ఏమొస్తుంది 1 2 3 4 5. మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి, మీ సెట్లో 3 ఉంది, మనం అప్డేట్లో పాస్ చేసిన లిస్ట్లో కూడా 3 ఉంది, కానీ 3 ఒకసారి అవుట్పుట్ వచ్చింది. సో సెట్ డూప్లికేట్స్ అలౌ చేయట్లేదు అనే కదా. ఇప్పుడు ఈ సెట్ నుంచి 20 రిమూవ్ చేద్దాం. 10 30 మీ అవుట్పుట్ వస్తుంది. 40 రిమూవ్ చేస్తున్నా, ఇట్ విల్ త్రో యూ ఎన్ ఎర్రర్. రిమూవ్ యూజ్ చేస్తే ఆ ఎలిమెంట్ అందులో ఉంటే మాత్రమే సింప్లీ రిమూవ్ చేస్తుంది, లేదంటే ఎర్రర్ వస్తుంది. డిస్కార్డ్ ఆఫ్ 40 సెట్లో లేదు, ఎర్రర్ ఏం రాదు. 10 20 30 ప్రింట్ అయిపోతున్నాయి. ఇదే రిమూవ్కి డిస్కార్డ్కి ఉన్న డిఫరెన్స్. రిమూవ్ అంటే వాల్యూ అందులో ఉంటేనే రిమూవ్ చేస్తుంది, లేదంటే ఎర్రర్ వస్తుంది. డిస్కార్డ్ ఉన్నా లేకపోయినా రిమూవ్ చేస్తుంది. ఇప్పుడు పాప్ ఆపరేషన్ చూద్దాం. పాప్ అంటే సెట్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ అన్ఆర్డర్డ్ ఉంటాయి. పాప్ యూజ్ చేయడం వల్ల సెట్లో ఉన్న ఏదో ఒక ర్యాండమ్ ఎలిమెంట్ పాప్ అయిపోతుంది. అవుట్పుట్ చూడండి 1 2 వచ్చింది, లేదంటే 2 3 కూడా రావచ్చు. ఇప్పుడు క్లియర్, సెట్లో ఉన్న అన్ని ఎలిమెంట్స్ క్లియర్ అయిపోయి సెట్ ఎంటీ సెట్ ప్రింట్ అయిపోతుంది. మీ దగ్గర 2 సెట్స్ ఉన్నాయి, అవి యాడ్ చేయాలనుకుంటున్నారు. యూనియన్ యూజ్ చేయండి. ఏ 1 2 3 ఇది ఒక సెట్, బి 3 4 5. ఏబి ఇలా 2 సెట్స్ తీసుకున్నాం. ఏ యూనియన్ బి అంటే 2 సెట్స్లో ఉన్న అన్ని ఎలిమెంట్స్ అవుట్పుట్ వస్తాయి. యాజ్ యూజువల్గా డూప్లికేట్స్ ఉంటే ఒకసారి మాత్రమే అవుట్పుట్లో వస్తుంది. అబ్జర్వ్ చేయండి, 1 2 3 4 5 ఇది మీ అవుట్పుట్. ఇంటర్సెక్షన్, కామన్ ఎలిమెంట్స్ మాత్రమే అవుట్పుట్ వస్తాయి. ఏ డాట్ ఇంటర్సెక్షన్ ఆఫ్ బి, ఏ సెట్లో బి సెట్లో మనకు కామన్గా ఉన్నది 3, మీ అవుట్పుట్ 3. డిఫరెన్స్, ఏలో ఉన్న ఎలిమెంట్స్ బిలో ఉండకూడదు, అలా ఉంటే అవి ఇగ్నోర్ అయ్యి ఏలో ఉన్న మిగతా ఎలిమెంట్స్ ప్రింట్ అవుతాయి. 1 2 మీ అవుట్పుట్. ఇవి కొంచెం అడ్వాన్స్డ్ సెట్ ఆపరేషన్స్. సబ్సెట్, ఏలో ఉన్న ఎలిమెంట్స్ బిలో ఉన్నాయా అని చెక్ చేస్తాను. ఏ డాట్ ఈ సబ్సెట్ ఆఫ్ బి ఉన్నాయి కాబట్టి ట్రూ, లేకపోతే ఫాల్స్. డిస్జాయింట్ సెట్, కామన్ ఎలిమెంట్స్ లేకపోతే ట్రూ, ఉంటే ఫాల్స్. ఇప్పుడు ఒక టాస్క్, నేను ఒక లిస్ట్ తీసుకున్నాను. లిస్ట్ అంటే ఆబ్వియస్లీ డూప్లికేట్స్ అలౌ చేస్తుంది. ఎల్ 1 2 2 3 4 4. నా రిక్వైర్మెంట్ ఏంటంటే డూప్లికేట్స్ ఏం ఉండకూడదు, అవుట్పుట్ అలా కావాలి. మనకు తెలుసు ఈ లిస్ట్ని సెట్గా మార్చేస్తే అయిపోతుంది. మార్చేద్దాం. సెట్ ఆఫ్ ఎల్ ప్రింట్ చేయండి, డూప్లికేట్స్ అన్నీ రిమూవ్ అయిపోయి 1 2 3 4 ఇది మీ అవుట్పుట్. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్న టాస్క్ మీకోసం, మీరు చేసి అవుట్పుట్ ప్రింట్ చేసి కమెంట్ చేయండి. ఇక్కడ 2 సెట్స్ ఉన్నాయి, S1 S2. ఇందులో నాకు కామన్ ఎలిమెంట్స్ మాత్రమే అవుట్పుట్గా కావాలి. 8 4 6 కామన్ ఉన్నాయి, అంటే ఇదొక సెట్ ఇదొక సెట్.
ఇందులో ఎలిమెంట్స్ ఉన్నాయి కదా! కామన్ అంటే ఈ మధ్యలో.